అటువంటి ఏదైతే కొన్ని గ్రేడ్ చేంజ్ ఇట్లాంటి ఏ చర్చలు జరిగినాయి, కానీ మన జేఏసీగా మాత్రం ఖచ్చితంగా కన్వర్షనే ఇవ్వాలనే ఆలోచనతో సీఎండీ గారికి చెప్పాము. గతంలో జరిగినటువంటి ఏపీఎస్సీబీగా ఉన్నప్పుడు ఏం జరిగింది, 2006లో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడున్న సీఎండీలు ఏం చేయాలి, ఏం చేస్తే ఉన్నటువంటి 20,000 మంది ఆర్టిజన్స్ న్యాయం జరుగుద్ది, ఈ విషయాల మీద చాలా క్షుణ్ణంగా చర్చించాము. సీఎండీ గారు పాజిటివ్గా తీసుకున్నారు. ఈ 20,000 కుటుంబాలకే న్యాయం జరుగుద్దంటే మా వంతు కృషి చేస్తామని చెప్పి సీఎండీ గారు చెప్పారు. అయితే ఇది నా ఎస్పీడీసీఎల్ సీఎండీ ఒక్కరి వల్లనే కాదు, ట్రాన్స్కో సీఎండీ గారిని కలవాలి, మీరు ఇంకా ఎన్పీడీసీఎల్ సీఎండీ గారిని కలవాలి. దీంతోపాటు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు విదేశాల్లో ఉన్నారు కాబట్టి వారు వచ్చిన తర్వాత వారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాము. మీ జేఏసీ నాయకులందరినీ కూడా డిప్యూటీ సీఎం గారు కల్పించిన తర్వాత ఇక్కడ ఏదైతే డిస్కషన్ చేశారో అదే డిస్కషను డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళండి. ప్రభుత్వం పాజిటివ్గా ఉంటే కనుక మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు, మీకు అందరికీ పూర్తి స్థాయిలో హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సీఎండీ గారు చెప్పారు. బహుశా ఫస్ట్ వీక్లో డిప్యూటీ సీఎం గారు విదేశాల నుంచి మన దేశానికి వస్తున్నారు కాబట్టి, మన రాష్ట్రానికి వస్తారు కాబట్టి వచ్చిన 2-3 రోజుల్లోనే డిప్యూటీ సీఎం గారిని కలుస్తాము, విషయాలన్నీ కూడా చర్చిస్తాము. డిప్యూటీ సీఎం గారితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తాము. అంతిమంగా ఈ 20,000 మందికి కన్వర్షన్ ఇచ్చే పద్ధతులలో మేము ఇవ్వాలని చెప్పేసి గట్టిగా అడిగినప్పుడు గతంలో ఏమన్నా ఇచ్చారా లేదా ఈ విషయాలు కూడా చర్చ జరిగింది. చెప్పాము కూడా. అనిల్ కుమార్ కుట్టి గారు ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ని ఎట్లా చేశారు, 2006లో రేచల్ చాటర్జీ మేడం ఉన్నప్పుడు 7,114 పోస్టులు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చారు, దీనికి ఉన్నటువంటి ఐడి యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్ 12th అగ్రిమెంట్ యాజమాన్యం వర్సెస్ జేఏసీ లేదా యాజమాన్యం వర్సెస్ యూనియన్ చేసుకుంటే దాన్ని ఏ రకంగా 12th అగ్రిమెంట్ చేసుకుని లీగలైజ్ చేసేదనే విషయాలన్నీ కూడా చెప్పాము. దానికి కన్విన్స్ అయ్యారు సీఎండీ గారు. ఖచ్చితంగా మా వంతు సహకారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఫస్ట్ వీక్లో మాత్రం డిప్యూటీ సీఎం గారితో ఇచ్చిన తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత ఫైనల్గా ఒక నిర్ణయం చేసుకోవచ్చని చెప్పడం అనేది జరిగింది. కర్నల్ తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మిక సోదరులకి ఈరోజు చర్చలు జరుగుతాయి అనేది అందరిలో ఉంది. దీంట్లో ఏంటంటే మొదటి సమావేశమే కాబట్టి ఈ మొదటి సమావేశంలో మేము చెప్పవలసింది మన డిమాండ్ ఏంటైతే ఉందో, ఇన్ని 100 మంది 1000 మంది వచ్చి మా జీవితాన్ని మార్చండి పెట్టినట్టు డిమాండే అక్కడ మనం పెట్టడం జరిగింది. అక్కడ కన్వర్షన్ గురించే మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఈ ఆర్టిజన్ వ్యవస్థ ఏపీఎస్సీబీ రూల్ అమెండ్మెంట్ ఎన్నిసార్లు చేశారో అలాంటి ఈ యొక్క ఆర్టిజన్కి ఇచ్చినటువంటి స్టాండింగ్ ఆర్డర్ని కూడా రూల్ చేంజ్ చేయొచ్చు, మరి దాన్ని పక్కకి పెట్టవచ్చు అనేక అని చెప్పి మొత్తం కూడా మనం వాదించినాము. అయితే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళంతా జేఎల్ఎంలు కావాలి. మరి జేఎల్ఎంలు కావాలంటే దానికి ఏంటి అంటే 308 ఆ జీవోలు మీకు ఇచ్చినటువంటి జీవోలు ఏదైతే ఉన్నాయో ఆ జీవోల ప్రకారంగా కన్వర్షన్ ఇవ్వచ్చు అనేది మన జేఏసీ స్పష్టంగా చెప్పడం అయింది. ఇంకో 3వ పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే